కానీ రేగులు కానీ ఇవన్నీ మొత్తం కూడా వారి డబ్బుతో ఖర్చు పెట్టారు. మనం ₹1 ఇవ్వలేదు. వీలైనంత వరకు డబ్బులు ఇచ్చిన ప్రయత్నిస్తాము ఫండ్స్ వచ్చినప్పుడు. కాకపోతే ఈ డబ్బా తయారు కాబట్టి ఒకసారి మీరు చప్పటితో కోరుకుంటున్నాను. వారు ప్రతి రాత్రి నుండి ఇది కట్టడం జరిగింది కాబట్టి ఇది కూడా స్టూడియో మన ఫస్ట్ హర్నాథ్ రెడ్డి గారు దీన్ని మొత్తం చేయటం కానీ మొత్తం ఆశ్రమం అనుకున్నారు. ఆశ్రమం దాన్ని వెనకబడిపోతున్న వల్ల దాన్ని ఎనబడికి షిఫ్ట్ చేసి ఈరోజు ఈ స్టూడియోకి ఇవ్వటం జరిగింది. ఈ కట్టుబడి కానీ రేకులు కానీ ఫ్లోరింగ్ కానీ మొత్తం హర్నాథ్ గారు తప్పది. వారు ఇవన్నీ ఖర్చు పెట్టారు. కేవలం స్థలం మాత్రం నాది, కొనవన్నీ కూడా హర్నాథ్ గారు చేసిందే. వారు సహకారంతోనే ఈరోజు స్టూడియో ఏర్పాటు చేయటం. ఎందుకంటే స్టూడియో లేకుండా అప్పుడు ఈ స్టూడియోలోనే 4th 6th రెడీ చేస్తున్నాము. అలాగే జైలు పోలీస్ స్టేషను ఇవన్నీ కూడా సెట్టింగ్స్ చేసేందుకు రెడీ ఉన్నాయి. అవి ఆల్రెడీ కూడా వస్తాయి కాబట్టి ఏ ప్రోగ్రామ్ కూడా మీరు ఆ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఉచితంగా చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడం కానీ షూటింగ్ చేశాను కానీ ఆ షూటింగ్ డబ్బులు ఇవ్వడం కానీ కాదు. మీరందరూ కూడా ఎటువంటి ప్రోగ్రామ్ మీ ఫంక్షన్స్ కానీ ఏదైనా మీకు చిన్న చిన్న మీటింగ్లు కానీ ఏదన్నా కూడా మీరు వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు. మా కన్వీనర్స్ ఉన్నారు హరిబాబు గారు, అలాగే మన పూసరత్నం గారు, అమిత్ జాన్ గారు, అనాద్రి గారు, అలాగే భాస్కర్ గారు, వీళ్ళందరూ అందుబాటులో. వీళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఈ హాల్ ఉచితంగా ఇవ్వను ఏ మీటింగ్ అయినా కూడా చెప్తూ స్టూడియోకి ఎవరన్నా కూడా చాలామంది ప్రొడ్యూసర్లు వస్తారు. వాళ్ళందరూ కూడా ఇది ఒక వేదిక. ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏదైనా కావాలంటే స్టూడియో ఏసీలు మనం చేసాం ఆఫీసర్ ఎవరైనా వచ్చి కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు 2 రోజుల్లో చాలా సినిమా రిలీజ్ అయ్యి నెక్స్ట్ మంత్ బహిర్భూమి ఉంది, రాజీ గారి బహిర్భూమి ఉంది, అలాగే చెన్నై బజార్ ఉంది, మన సంస్కృతి గారు, మన శివలింగ జిరాత్రి గారు మీరు చేసిన నలుగురు రిలీజ్ దగ్గర ఉంది. అలాగే లైబ్రరీ ఉంది, లింబో ఉంది, అలాగే మన ఇంకోటి ఏంటంటే మహిషాసురుడు రిలీజ్ అయింది రవి గారిది. దాని డాక్టర్ గురు ప్రసాద్ గారు కూడా స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకొక సినిమా లైబ్రరీ చంటి ఉంది, లింబో సుధారెడ్డి గారు. తర్వాత నెక్స్ట్ ఇంకో సినిమా రిలీజ్ గల్లీ గ్యాంగ్స్టర్స్ వెంకీ గారు పేరు గుర్తాలేదు. గల్లీ గ్యాంగ్స్టర్ వెంకీ గారు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. అంటే సినిమాలన్నీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులు సినిమాలు ఆదరించబట్టే చిన్న సినిమాలు ఒకప్పుడు పెద్ద సినిమాలు అనేవాడు, కానీ చిన్న సినిమాలు ఆదరించబట్టే ఇంతమంది ఆర్టిస్ట్కి ఒక ఉపయోగం కలుగుతుంది. కాబట్టి చిన్న సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులు ఎప్పుడు మొదలుపెడతాము. ఒకప్పుడు మన సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలు అన్ని సినిమాల కంటే చిన్న సినిమా హనుమాన్ 350 కోట్లు వసూలు చేసింది. కాబట్టి చిన్న సినిమాలు ఉంది. కాబట్టి ఈ సినిమాలో మన తెలుగు వారు ఎందుకు నటించకూడదు అనే ఉద్దేశంతో తెలుగు సినిమాల తెలుగు వారు నటించాలని చెప్పి ఇక్కడ మేము నిశ్చలు ప్రోగ్రామ్ చేయడం సత్యబాబు కారణం ఈ వీళ్ళు నటించిన వాళ్ళు సినిమా రంగానికి వేరే ఆస్కారం ఉంది. ఇప్పుడు మిస్23లో లతీఫా గారు, వర్ష గారు, తనుష గారు కూడా సినిమా రంగానికి వెళ్ళారు. అలాగే మిస్24లో కూడా శ్రీగా పోతారు. అలాగే ఇంకా శ్రీమంతులు వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోవాలి, వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుంటూ వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళారు. కాబట్టి తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలి. ఎప్పుడో బాంబే నుంచి అక్కడి నుంచి రాకుండా మన వాళ్ళు నటించేదానికి ఇప్పుడు తీసిన సినిమాల ఆర్టిస్టులు అందరూ నెల్లూరులోనే మొత్తం సినిమా జరుగుతుంది. నెల్లూరు ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ ఒక వేదిక అని చెప్పి నేను చేయడం జరిగింది. దీనికి మాకు హర్నాథ్ రెడ్డి గారు కష్టం, ఆయన డబ్బు, అలాగే భాస్కర్ గారు ఒకసారి వెతుకు రావాలి. కానీ చాలా రోజులుగా ఉన్నటువంటి మీకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఈరోజు మా అమరావతి కృష్ణ ద్వారా మీ అందరికీ కలిగినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. 25 కళా సంఘాలు రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నెల్లూరు కళలకు కానీ కళాకారులు కానీ ఏ రోజు కొదవ లేదు, కానీ దానికి సరైన ఆదరణ అనేది మాత్రం చాలా తక్కువ ఉంది. నెల్లూరు జిల్లాలో ఒకే ఒక్కడు మా అమరావతి కృష్ణారెడ్డి గారు ఒక్కరు మాత్రమే కళా సంఘాన్ని పోషిస్తూ ఉన్నారు. ఆయన ఇంకా చాలా
కొంతమంది సహాయ సహకారాలు అందించి ఆయన ఈ కళా సంఘాలను కానీ ఈ కళాకారులు కానీ మరింతగా ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అంత సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేసే వ్యక్తిని ఎక్కడ కూడా కమిటీలు కళాకారులందరికీ అండగా ఉంటూ వాళ్ళ బాగోగుతుంటాము. ఈరోజు ఈ స్టూడియో ఇక్కడ ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి పరిణామం. ఫ్యూచర్లో నెల్లూరులో చాలా పిక్చర్స్ కూడా నెల్లూరులోనే షూట్ చేసి పిక్చర్స్ రావాలని కోరుకునే వ్యక్తులు కృష్ణారెడ్డి గారు, మేమంతా మా టీం అంతా మా మిగతా కుటుంబం అంతా కూడా ఉన్నారు. మీ అందరూ కూడా ఈ కృష్ణ సపోర్ట్తోనే మనందరం కూడా మాకు కూడా డైరెక్ట్గానే చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నా పర్సనల్ కూడా కృష్ణారెడ్డి గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.